హలో అండి. మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఉక్సులు కాజా పట్టి చూసినట్లయితే ఉక్సుల పట్టి, అదేవిధంగా కాజాల పట్టి బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి చిందర వందరగా దారాలతోటైతే నిండిపోయి ఉంటుంది అండి. ఎందుకంటే అవి కుట్టేటప్పుడు మనం ముళ్ళు వేసి కుడతాము కాబట్టి బ్యాక్ సైడ్ అనేది మొత్తం చిందర వందరగా ఉంటుంది. అలా మనకి బ్యాక్ సైడ్ అనేది చిందర వందరగా కనపడకుండా, ఎలాంటి ముడి వేయకుండా మనమైతే అంటే బ్యాక్ సైడ్ ముళ్ళు రాకుండా ఏ విధంగా నీట్గా కాజాలు కుట్టాలి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కాజా వేయాలి అనుకుంటున్నాను. ఆ వేసే ప్లేస్ నుంచి 1 ఇంచ్ కింది భాగంలో ఇక్కడ చూడండి, దారం అయితే ఎలాంటి ముడి వేయలేదు. ఎక్కడైతే నేను కాజా వేయాలి అనుకుంటున్నానో అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ కింద నుంచి మనమైతే ఎక్కడైతే కాజా వేయాలో అక్కడ సూదితోటైతే ఇలా తీయాలి అండి. 1 ఇంచ్ నుంచి ఎక్కడైతే మనం కాజా వేయాలో అక్కడి వరకు సూదిని ఇలా లాగాలి. ఇలా లాగేటప్పుడు మనం బ్యాక్ సైడ్ అయితే ఎలాంటి ముడి వేయలేదు కదా, దారం బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది, అవునా కదా. సో అలా దారం బయటికి రాకుండా నేను బొటన వేలుతోటైతే ఇలా అదిమి పడుతున్నాను అనమాట. ఎప్పుడైతే దారం కొంచెం లోపలికి పోగానే దాన్ని బొటన వేలుతో అదిమి పట్టి అక్కడైతే ఒక చిన్న ముడి అయితే వేశాను. కనిపిస్తుంది కదా, చిన్న ముడి వేయాలి. దారాన్ని బయటికి రానియొద్దండి. దాన్ని బొటన వేలుతో అదిమి పట్టి ఒక చిన్న ముడి వేసి లాగినట్లయితే మనకి ఇప్పుడు దారం అనేది బయటికి రాదు. బ్యాక్ సైడ్ అనేది ఎలాంటి ముడి ఉండదు, ఫ్రంట్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట, దారం కనపడకుండా. ఇప్పుడు ఈ దారాన్ని మనం ఒక ఎక్స్ లాగా, అంటే ఇక్కడ చూడండి, దారాన్ని స్ట్రైట్గా తీసుకెళ్ళడం ముందరికి, స్ట్రైట్గా కాకుండా క్రాస్గా, స్ట్రైట్గా కాకుండా క్రాస్గా మనమైతే దారాన్ని అయితే తీయాలి అన్నమాట. ఈ విధంగా బయటికి ముందరికి తీయాలి. ఇలా తీసిన తర్వాత దాన్ని కూడా స్ట్రైట్గా కాదు, దాన్ని కూడా క్రాస్గా తీయాలి బయటికి. ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో అక్కడి వరకు ఒక క్రాస్గా తీయాలి అన్నమాట. అంటే ఇక్కడ మనకి దారం లైన్లు ఎలా కనిపించాలి అంటే ఒక ఎక్స్ సింబల్ లాగా మనకి దారం లైన్లు అనేవి కనిపించాలి. చూడండి, ఒక 2 లైన్లు ఇలా వేయాలి అనమాట. ఇప్పుడు చూడండి ఎలా వేస్తున్నానో, ఒక ఎక్స్ లాగా రావాలి. స్ట్రైట్గా వేయొద్దు అండి. ఈ లైన్స్ అనేవి క్రాస్గా వేయడం వల్ల మనకి ఈ సింబల్ అనేది ఒక ఎక్స్ లాగా కనిపిస్తుంది. అలా వేసిన తర్వాత నిడిల్ని ఏం చేయాలి అంటే ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ నుంచి ఆ దారాల కింద నుంచి తీయాలి. ఎక్కడైతే మనం దారాలు వేసామో ఆ దారాల కింది నుంచి సూదిని బ్యాక్ సైడ్ నుంచి అయితే బయటికి తీయాలి. తీసిన తర్వాత దారాన్ని సూది కిందికి అనుకొని మన సైడ్ లాక్కొని ఇలా బయటికి లాగడం వల్ల ఒక డిజైన్ అనేది ఆ లైన్స్ మీద అయితే కనిపిస్తుంది అండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలానే వేసుకుంటూ పోవాలి అనమాట. ఇలా వేయడం వల్ల ఒక డిజైన్ లాగా కాజా మీద వస్తుంది. సో ఇలా కాజాలు వేసుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఎందుకు ఇలా కుట్టుకోవాలి అంటే, ఇలా కుట్టడం వల్ల కాజా అనేది సాగదు అన్నమాట. మనం అదే స్ట్రైట్ లైన్లు వేసి స్టిచ్ చేసినట్లయితే కాజా అనేది సాగుతుంది. అలా సాగడం వల్ల మనకి ఉక్సులు పెట్టినప్పుడు ఉక్సుల పట్టి కాజా పట్టి మధ్య లాగినట్టు అయ్యి మనకి లోపల స్కిన్ అనేది బయటికి అనేది కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ అంటే మనకి శారీ ఉంటుంది కాబట్టి ఏం కాదు, కానీ అదే బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నప్పుడు ఇలా కాజా సాగడం వల్ల బయటికైతే బ్యాక్ సైడ్ అయితే స్కిన్ కనిపిస్తుంది అండి. అందుకోసమే దీన్ని అయితే మెయిన్గా మనం ప్రిఫర్ చేయాలి. అదేవిధంగా మనకి ఎలాంటి ముడులు లేకుండా కూడా ఇలా వేసుకున్నట్లయితే నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది అండి. మన బ్లౌజ్ అయితే ఇలా అయిపోయిన తర్వాత కిందికి తీసాను కదా, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్న నాట్లాగా వేసి దారాన్ని అయితే అక్కడే కట్ చేయొద్దు అండి. అప్పుడు ఏం చేయాలంటే దారాన్ని కింద క్లాత్లోకి పంపించి కొంచెం ముందలకి అయితే తీయాలి. తీసిన తర్వాత దాన్ని లాగి ఇట్లా గుంజి సీజర్ తోటి అయితే కట్ చేయాలి. ఇలా చేయడం వల్ల దారం అనేది మనకైతే బయటికి కనిపించదు. చూసేందుకు కూడా చాలా నీట్గా ఉంటుంది అండి బ్యాక్ సైడ్ కూడా. సో మెయిన్గా మనకి ఏంటి అంటే ఉక్సుల పట్టి కాజా పట్టి మధ్యలో లాగినట్టు అయ్యి మన స్కిన్ కనపడకుండా అయితే ఈ మెథడ్ని అయితే మనం ప్రిఫర్ చేయాలి అండి. అదేవిధంగా మనం ఇలా కాజాలు కుట్టుకోవడం వల్ల దారాలు కనపడకుండా బ్యాక్ సైడ్ అదేవిధంగా ఫ్రంట్ సైడ్ అనేది 2 వైపులా కూడా నీట్గా ఉంటుంది. సో మీకు కానీ ఈ మెథడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి.